భారతదేశంలో రాబోయేటువంటి ప్రశ్నలు జపాన్లో, అమెరికాలో, ఇంగ్లాండ్లో ఉండేటువంటి ప్రశ్నలకు మనకు మౌలికమైనటువంటి భేదం ఉండబోతున్నది. రాబోయేటువంటి ప్రశ్నలు దేశంలో ఏమొస్తున్నాయి? యువకులకు ఉండేటువంటి ప్రశ్నలు వెంటనే ప్రతి వ్యక్తికి ఉపాధి కావాలా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. నేను పని చేయాలనుకుంటున్నా, నాకు పనికి అవసరమయ్యేటువంటి విద్య కావచ్చు, సామర్థ్యం పెంచడం కావచ్చు, ఉపాధి అవకాశం కావచ్చు, నాకు కావాలా, పని కావాలా. ప్రభుత్వాల ముందు ప్రశ్న, రాజకీయ నాయకుల ముందు ప్రశ్న, పార్టీల ముందు ప్రశ్న, కలెక్టర్ల ముందు ప్రశ్న, మీడియా ముందు ప్రశ్న. ఎక్కడికి వెళ్ళినా రాబోయేటువంటి 25 సంవత్సరాలు భారతదేశంలో ప్రశ్న ఏదైనా ఉందంటే అది ఉపాధి. ఈ ప్రశ్న గ్రామంలో ఉన్నా, నగరంలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, గల్లీలో ఉన్నా జరగబోయేటువంటి ప్రశ్న రాబోయే 25 సంవత్సరాలు ఈ దేశంలో ఉపాధి. రెండవది, ఈరోజు అభివృద్ధి కావాలా. అభివృద్ధి ఏది కావాలన్నా అభివృద్ధికి మౌలికమైనటువంటి వసతులు అనేకం ఉన్నాయి. అందులో ఎనర్జీ, పవర్ ఇది కావాలా. ఎనర్జీ సెక్యూరిటీ, పవర్ సెక్యూరిటీ, విద్యుత్ శక్తి కావాలా లేదు. ఇటువంటి మౌలికమైనటువంటి ప్రశ్నలు. ఇల్లు లేనటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, చదువు లేనటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. కాబట్టి చదువుకు సంబంధించిన ప్రశ్న, ఇండ్లకు సంబంధించిన ప్రశ్న, తాగునీటికి సంబంధించినటువంటి ప్రశ్న, సాగునీటికి సంబంధించినటువంటి ప్రశ్న, ఈ ప్రశ్నలన్నీ కూడా ఈ దేశంలో రాబోయేటువంటి 25 సంవత్సరాల్లో చాలా ప్రముఖమైనటువంటి ప్రశ్న. ప్రభుత్వాలు ఈ ప్రశ్నలు తీర్చగలుగుతాయా, తీర్చలేవా? నాయకుల విషయంలో, పార్టీల విషయంలో, ప్రభుత్వాల విషయంలో రాబోయేటువంటి రోజుల్లో ప్రశ్నలు. ఇది సామాన్యంగా మనకు అనిపించవచ్చు, అన్ని దిక్కులు ఇదే ప్రశ్నలు కాదు. నార్వేలో, ఫిన్లాండ్లో ఈ ప్రశ్న ఉండదు. నార్వే, ఫిన్లాండ్లో వయసు ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు, డిపెండెంట్ రేషియో ఏదైతే ఉంటుందో ఆధారపడి జీవించేటువంటి జనాభా అక్కడ చాలా ఎక్కువ. మన దగ్గర డిపెండెన్సీ రేషియో చాలా తక్కువ. అంటే ఒక యువకుడు పనిచేస్తే ఎంతమంది బ్రతకాలా అనేటువంటి వాళ్ళ సంఖ్య తీస్తే భారతదేశంలో చాలా తక్కువ. ఈ దేశాల్లో ఏదైతే ఉన్నాయో ఒక యువకుడు పనిచేస్తే 4 వయసు మళ్ళిన వాళ్ళు బతకాల, 5 వయసు మళ్ళిన వాళ్ళు బతకాల, 10 వయసు మళ్ళినటువంటి వాళ్ళు బతకాల. అంటే పనిచేసేటువంటి అతను ఒక్కతను, భరించాల్సినటువంటి వాళ్ళ సంఖ్య 5, 6, 7, 8. కాబట్టి ఆయా దేశాల్లో పెన్షన్ ఫండ్ ప్రాబ్లం, ఎందుకంటే పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్ ప్రాబ్లం, ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం, ఓల్డ్ ఏజ్ మెడిసిన్స్ ప్రాబ్లం, ఓల్డ్ ఏజ్ పీపుల్ వెల్ఫేర్ ప్రాబ్లం. ఇవి ఆయా దేశాల్లో ఉండేటువంటి మౌలికమైన విషయాలు. కాబట్టి వయసు మీద ఉండేటువంటి, సమాజం మీద ఉండేటువంటి, ముందుండేటువంటి ప్రశ్నకు, వయసు మళ్ళినటువంటి సమాజాలు ఉండేటువంటి దేశాల ముందు ఉండేటువంటి ప్రశ్నలకు మౌలికమైనటువంటి తేడా ఉంటుంది. కాబట్టి భారతదేశంలో రాబోయేటువంటి రోజుల్లో యువకులు ఎక్కువ ఉన్నారు, ఇది మనం గమనించాలా. అందుకనే చాలాసార్లు డెమోగ్రఫిక్ డివిడెండ్ అని చాలాసార్లు మాట్లాడుతున్నారు. యువకులు ఉన్నారు కాబట్టి ఈ దేశం రాబోయే రోజుల్లో ఉత్పత్తి పెరుగుతుంది, పరిశ్రమలు పెరుగుతాయి, అనేకమైనటువంటి విషయాలు పెరుగుతాయి అనేటువంటి విషయం డెమోగ్రఫిక్ డివిడెండ్. దీని కారణంగానే స్కిల్ డెవలప్మెంట్, మిగతా అనేక విషయాలు మాట్లాడుతున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో యువకులు ఎక్కువ ఉండేటువంటి కారణంగా ఈ దేశంలో సోషల్ మీడియా చాలా తొందరగా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతున్నది. ఒకవేళ బాగా ఎక్కువ, మీకు అందరికి గమనించవచ్చు, చాలాసార్లు ఇక్కడ వయసు మీద ఉన్నటువంటి వాళ్ళు మీ అందరికీ కూడా చూడొచ్చు. చాలాసార్లు మీరు ఫోన్ చేయండి, ఫోన్ చేసి ఒక వయసు మళ్ళినటువంటి వ్యక్తికి సపోజు ఈ సుధీర్ నంబర్ కావాలా, ఈ సుధీర్ నంబర్ కావాలా అంటే నేను ఏమనుకోనంటే వెంకటనారాయణ గారికి ఫోన్ చేసిన, సుధీర్ నంబర్ ఇవ్వాలని. ఫోన్లో నంబర్ ఉంటుంది, డైరీలో నెంబర్ ఉంటుంది, టెలిఫోన్ అప్లికేషన్ అర్థం కాదు. అందుకని ఈ ఫోన్లో ఉంది నువ్వు ఫోన్ పెట్టేసి నేను మళ్ళీ చెప్తా అంటారు. చాలామంది అంటారు కదా, ఇక్కడ కూడా అంటారు కావచ్చు, ఇక్కడ
ఎందుకంటే ఈ ఫోన్లో డేటాబేస్లో ఉండేటువంటి నంబర్ను ఫోన్ డిస్కనెక్ట్ చేయకుండా చెప్పడం ఉండేటువంటి అప్లికేషన్ ఏదో అది ఫోన్లో ఉంది, కానీ అది వాడడం రాదు. ఫోన్ 20,000 ఫోన్ ఉంది, 30,000 ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది, అన్ని టచ్ స్క్రీన్ ఫోన్ ఉంది, ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర కారు ఉందంట పద్ధతిలో. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ కొత్త కారు, బ్రాండ్ కారు ఏది వస్తే అది వాళ్ళ దగ్గర ఉంటుంది. అట్లనే చాలామంది దగ్గర ఫోన్ ఉండొచ్చు, కానీ ఫోన్ యుటిలిటీ ఉండేటువంటి ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు. చాలామందికి అప్లికేషన్స్ రావాల్సిన అవసరం లేదు. చాలామందికి ఎస్ఎంఎస్ చేయడం కూడా రాదు. కానీ యువకులు ఎస్ఎంఎస్ చేయకుండా ఉండేటువంటి ప్రశ్న ఉండదు. యువకులకి అప్లికేషన్, ఎందుకంటే చాలాసార్లు ఫేస్బుక్ ఏజ్ లిమిట్ ఎంత సార్? 13 ఇయర్స్. అంతా ఫేక్ ఏజ్ పెట్టి ప్రతి ఇంట్లో పిల్లలు కూడా ఫేస్బుక్ నడిపిస్తున్నారు. వాళ్ళకు వస్తుంది. టెక్నాలజీ నేర్పడానికి మీరు ప్రత్యేకమైనటువంటి క్లాసులు పెట్టాల్సిన అవసరం పిల్లలకు లేదు. చూస్తూనే నేర్చుకుంటారు. ఈ దేశంలో యువకులు ఎవ్వరికి కూడా ఫేస్బుక్ వాళ్ళు ఎవ్వరు కోచింగ్ క్లాసులు పెట్టలేదు. ఎక్కడ ట్విట్టర్ వాళ్ళు ఎక్కడ కోచింగ్ క్లాస్ పెట్టలే, యూట్యూబ్ వాళ్ళు ఎక్కడ కోచింగ్ క్లాస్ పెట్టలే, వర్క్షాపులు పెట్టలే. వర్క్షాపులు పెట్టి ట్రైనింగ్ ఇవ్వాల్సింది వయసు మళ్ళీ వాళ్ళకు. యువకులకు, ముఖ్యంగా పిల్లలకు టెక్నాలజీ విషయంలో ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో యువకులు ఎవరైతే ఉన్నారో, మన సంఖ్య యువకులు ఈ దేశంలో ఎక్కువ ఉండడం కారణంగా మనము వీటన్నిటి విషయంలో సమాజపరంగా, దేశపరంగా ముందుండేటువంటి అవకాశం ఉంది. ఇది మనం గమనించాల్సిన అవసరం. రెండో ముఖ్యమైనటువంటి విషయం ఈ దేశంలో మనం గమనించాల్సిన అవసరం ఉంది. మనం జీవిస్తున్నది ప్రజాస్వామ్యం. భారతదేశంలో ఏదైతే ఉందో అది వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ. దేశం, ప్రపంచం మొత్తం మీద ఇటువంటి రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ దేశాలు ఏవైతున్నాయో అన్ని దేశాల్లో ఉండేటువంటి జనాభా కనుక తీస్తే, భారతదేశంలో ఉండేటువంటి జనాభా కనుక తీస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థలో భారతదేశంలో జీవించేటువంటి జనాభా ఈక్వల్ టు మిగతా ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల కన్నా ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ 125 కోట్ల జనాభా. మీరు అమెరికా, ఇంగ్లాండ్ ఇటువంటి వెస్టర్న్ డెమోక్రటిక్ కంట్రీస్, ఫుల్లీ ఫంక్షనింగ్ వైబ్రెంట్ డెమోక్రసీస్. పాకిస్తాన్ లాంటి డెమోక్రసీ కాదు. అవసరం అనుకుంటుంటుంది, అవసరం వద్దనుకుంటుండదు. మ్యాన్మార్, బర్మా లాంటి కాదు. ఫుల్లీ ఫంక్షనింగ్ క్రెడిబుల్ డెమోక్రసీస్. డెమోక్రసీ పట్ల వాళ్లకు నమ్మకం ఉంది, ప్రజలకు నమ్మకం ఉంది, వ్యవస్థల నమ్మకం ఉంది. ప్రపంచంలో మిగతా దేశాలు కూడా గుర్తించారు, అంగీకరించారు. అటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండేటువంటి దేశాలు కనుక మనం తీస్తే, ఆ దేశాల్లో ఒక్క భారతదేశంలో ఉండేటువంటి మొత్తం జనాభా ఒకవైపు అయితే, మిగతా ప్రపంచ జనాభా అంతా కూడా మనకన్నా తక్కువ ఉంటుంది. కాబట్టి డెమోక్రసీ అండ్ యంగ్ పాపులేషన్ మీరు బాగా గమనించండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ఒక్కరికి మాట్లాడేటువంటి అధికారం, అవకాశం, ప్రతి ఒక్కరికి వ్యవస్థను ప్రశ్నించే అధికారం, ప్రతి ఒక్కరికి వ్యవస్థను మార్చాలనుకుంటే మార్చగలిగేటువంటి అధికారం, అవకాశం, ఇవి ప్రజాస్వామ్య వ్యవస్థలో మాత్రమే సాధ్యమవుతాయి. కాబట్టి ఒకవైపు మార్చాలని కోరుకునేటువంటి యువకులు, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల యొక్క నాయకత్వం వహించాలా, నేను నా యొక్క జీవితాన్ని నేను నడుపుకోవాలనుకునేటువంటి యువకుల యొక్క సంఖ్య ఒకవైపు ఎక్కువ, రెండో వైపు దానికి సానుకూలంగా ఉండేటువంటి వ్యవస్థ, డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్. ఇలాంటి డెమోక్రసీ ఉండేటువంటి దేశం మామూలు డెమోక్రసీ కాదు మన దగ్గర. 1947 తర్వాత ఇక్కడ డెమోక్రసీ ఉండడమే సాధ్యం కాదని చాలామంది చెప్పారు. కానీ ప్రపంచంలో ఎక్కడ లేనంత విజయవంతమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ మన దగ్గర ఉంది. ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఉండేటువంటి లోపాల గురించి మాట్లాడమంటే నేను అర్ధగంట, గంట, 2 గంటలు మాట్లాడగలుగుతాను, అనేక లోపాలు. కానీ ఇన్ని లోపాలు కలిగి ఉన్నప్పటికీ ప్రపంచంలో ఉండేటువంటి మిగతా ప్రజాస్వామ్య వ్యవస్థల కన్నా ప్రజలు అధికార సంపన్నులైనటువంటి ప్రజాస్వామ్యం ఒక్క భారతదేశంలో ఉన్నది. ఇంత పెద్ద ఓటర్ టర్నౌట్, హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటర్ టర్నౌట్ ఉండేటువంటి దేశం లేదు.
70%, 75%, 80% ఓటింగ్కు వెళ్ళేటువంటి వాళ్ళు. నేను ఊర్లో చూసా, మీరు అందరూ ఏదో చదువుకున్న వాళ్ళు ఓట్లు ఎక్కువ వస్తారు అనుకున్నారు. చదువుకున్నటువంటి వాళ్ళు ఓట్లు ఎక్కువ వేస్తారు. నేను ఓటర్ అయి ఉండి ఓటు కనుక వేయకపోతే నేను జీవించున్న కింద లెక్కకు రాదని భావించి ఖచ్చితంగా ఓటు వేసేటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. ఓటర్ యొక్క టర్నౌట్ కేవలం అదే కాదు, మీరు గమనించండి, ఈ దేశంలో న్యూస్ పేపర్ రీడర్షిప్ ఏదైతుందో ప్రపంచంలో ఇంత న్యూస్ పేపర్ రీడర్షిప్ ఎక్కర్లేదు. నేను ఢిల్లీలో ఒకసారి నరేంద్ర మోదీ గారి పక్కన ఫోటోలు ఉంటే నేను మా ఊర్లో ఓ నెల తర్వాత పోతే నేను ఫోటోలో చూసినామంట. అమెరికాలో ఇంత ఫోటోలు చూసి అలవాటు ఉండదు వాళ్ళకు. ఓబామా పక్కకున్నవా లేకపోతే ఇంకొకడు ఉన్న వాళ్ళకి ఏం సంబంధం లేదు. క్షుణ్ణంగా గమనించి, తీక్షణంగా గమనించి ప్రతి విషయాన్ని విశ్లేషించేటువంటి ఛాయ కొట్ల దగ్గర మీరు ఎక్కడ మండల కేంద్రాలు, గ్రామ కేంద్రాలలో పాలిటిక్స్ ఏమి నడుస్తున్నాయి, ఈరోజు చంద్రశేఖరరావు ఇది చేసిండు, చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, లేకపోతే ఇంకా వాడు వీడు ఏదో మొత్తానికి ఆ పేరు పెట్టి ఇది నడుస్తుంది, అది నడుస్తుంది, ఇది నడుస్తుంది, అది నడుస్తుంది, ఈయన అక్కడ పోతున్నాడు, ఆయన ఇక్కడ పోతున్నాడు, పోరాని కాడికి పోతున్నాడు, అనేక విషయాలను చర్చించేటువంటి అలవాటు ఈ దేశంలో ఉన్నంత ప్రపంచంలో ఏ దేశంలో లేదు. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థ జీవించి ఉండేది. ఇంత పవర్ఫుల్ ఎలక్షన్ కమిషన్ ప్రపంచంలో లేదు. మీకు రాబోయేటువంటి రోజుల్లో ప్రజాస్వామ్యానికి కన్సల్టెన్సీ ఎన్నికల సంఘం కనుక ఇవ్వాలనుకుంటే ప్రపంచంలో హయ్యెస్ట్ కన్సల్టెన్సీ పొందగలిగేటువంటి అవకాశం భారతదేశంలో ఉండే ఎన్నికల కమిషన్కి వస్తుంది. ఎందుకంటే ఇంత మంచి ఎన్నికల కమిషను ప్రపంచంలో ఎక్కడ లేదు, అమెరికాలో లేదు. ఓట్ల లెక్కింపు, ఇటువంటి ఆడ్ సిచ్యువేషన్లో పోలింగు, ఇదంతా కూడా ఇంత సమర్థవంతంగా పనిచేయగలిగేటువంటి వ్యవస్థ భారతదేశంలో ఉంది. దాని అర్థం నేను ఎన్నికల కమిషన్ ఇప్పుడు మనం పర్ఫెక్ట్ ఉన్నాం, ఇంకేం మార్పులు రావద్దు అని వకాలత చేస్తున్నా అనుకోకండి. నేను ఒక సందర్భంలో మాట్లాడుతున్నా. ఆ సందర్భంలో ఈ మనకు ఉండేటువంటి అడ్వాంటేజెస్, డెమోక్రసీ ఈజ్ అన్ అడ్వాంటేజ్, డెమోగ్రఫీ ఈజ్ అన్ అడ్వాంటేజ్. ఈ రెండు అడ్వాంటేజెస్ ఏవైతున్నాయో సోషల్ మీడియాకు అనుకూలిస్తున్నవి. అయితే మూడో విషయం చెప్తున్నా, డెమోక్రసీ అండ్ డెమోగ్రఫీ combines with technology, it is deadly combination, it is more powerful than anything. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ, యువకుల యొక్క దేశం, ఈ రెండు ఉన్నప్పుడు ఈరోజు ఫేస్బుక్ల సంఖ్య గమనించండి, ట్విట్టర్ల సంఖ్య గమనించండి, ఇంటర్నెట్ యూజర్స్ సంఖ్య గమనించండి. వీటన్నిటిని కనుక చూస్తే రాబోయేటువంటి రోజుల్లో దేశంలో పెను మార్పులకు, విపరీతమైనటువంటి మార్పులకు ఒక రాజమార్గం ఏదైతుందో అది సోషల్ మీడియా. ఇప్పటికే ఉంది, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. ఇది మనం గమనించాలి. టెక్నాలజీ యూసేజ్, ఇది ఇంకేదో పెద్ద టెక్నాలజీ కాదు, ఎక్కడో ఉంది కాదు, ప్రతి చేతిలో ఉండేటువంటి మొబైల్ ద్వారా ఉండేటువంటి టెక్నాలజీ, కీబోర్డు మీద నడిపించేటువంటిది. ప్రపంచంలో ఏ విషయమైనా చాలాసార్లు నాకు గుర్తుంది, ఈనాడు పేపరు మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మార్పుకు చాలా ప్రముఖమైనటువంటి కారణమైంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొలగించడంలో ఈనాడు పేపరు ఒక చారిత్రాత్మకమైనటువంటి భూమిక నిర్వహించడం జరిగింది. అది అందరికీ కూడా గుర్తుంది. కానీ తర్వాత మనందరం గమనిస్తున్నాం, మీడియా వల్ల ప్రజాస్వామ్యం బలోపేతమైంది, ప్రజలు బలోపేతమయ్యారు, మార్పులకు కారణమైంది, పెను మార్పులకు కారణమైంది. ఈరోజు మన దేశంలో మీడియా కనుక ఇంత పవర్ఫుల్ కనుక లేకుండా పోతే మన ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ, మన రాజకీయ మార్పులు కానీ, మన సామాజిక మార్పులు కానీ ఇంత క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ మనకు సాధ్యమయ్యేది కాదు. కానీ కొన్ని రోజుల నుంచి గమనిస్తున్నాం, పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్, అడ్వర్టోరియల్స్, లేదా ఒక ఎంపీ నిలబడుతున్నప్పుడు అందరికి కలిపి 50 లక్షలు 1 కోటి ఇచ్చిండనే వార్తలు, లేదా కొన్నిసార్లు ఏమైందంటే ఒక కాంట్రాక్టర్, ఒక ఇసుక కాంట్రాక్టర్కి అగెనెస్ట్గా సోషల్ యాక్టివిస్టు పోయి ఈ ఇసుక కాంట్రాక్టరు ఈ నదిలో ఉండేటువంటి ఇసుకను క్వారీయింగ్ చేస్తున్నాడు, చాలా ఇబ్బంది అవుతున్నది, ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి అని కేసు పెడితే పేపర్ల కవర్ కాదు.
పేపర్లు ఎందుకు కవర్ కాదు అంటే ఇసుక కాంట్రాక్టర్కు రిపోర్టర్లకు సంబంధం ఉంటుంది. అక్కడ ఉండేటువంటి అందరు రిపోర్టర్లను ఇసుక కాంట్రాక్టర్